బ్యాక్ టు న్యూస్. రిపబ్లిక్ డే రోజు ఆందోళనలు చేయాలని నిబంధనలు ఉన్నా చట్టాలను ఉల్లంఘించి జగన్ ఆందోళనకు దిగారన్నారు ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. చట్టవిరుద్ధంగా వ్యవహరించడం జగన్ కు అలవాటేనన్న రాజప్ప ముందుగా తన కేసుల సంగతి జగన్ చూసుకోవాలన్నారు. ఈ రోజైతే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మరి నిరసన తెలియజేయకూడదు, ఒక రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారతదేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అని చెప్పి మనం ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తాం. మనం ఈ పరిస్థితిలో మనకు తెలిసిన సంఘటనల ప్రత్యేక హోదా గురించి వాట్సాప్లో వచ్చింది. వాట్సాప్లో విశాఖపట్నానికి బీచ్కి వెళ్ళాలి అందరూ అని చెప్పి వాట్సాప్లో వచ్చింది. మన డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే ఆయన వాట్సాప్ కరెక్ట్ కాదు, ఎవరైతే ముందు ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరూ చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద జగన్ గారు నేను వస్తానని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా నీకు పర్మిషన్ లేదు, ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ ఈరోజు ఎవరికి కూడా ఆగస్ట్ 15 కానీ రిపబ్లిక్ డే రోజు కానీ నిరసన చేసే అధికారం ఎవరికీ లేదు, రాజ్యాంగం అమలు పరిచిన రోజు ఈ రోజు అని చేత ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా చెప్పాం. ఇప్పటికే జగన్ గారు ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలకైనా వెళ్ళాడు, పర్మిషన్ కూడా ఇచ్చుకున్నాడు, పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా మేము పర్మిషన్ ఇచ్చి మేము పంపించడం జరుగుతుంది. వేళ ఆయనకి ఈ రాజ్యాంగం మీదగా గౌరవం లేదు, అలాగే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ మీద కూడా గౌరవం లేదు. మేము ఈ పరిస్థితి 26వ తారీఖున ఇవ్వము అని చెప్పి డీజీపీ గారు చెప్పిన తర్వాత కూడా మరి నేను వస్తాను అని చెప్పి మొండిగా రావడం, విశాఖపట్నం రావడం జరిగింది. వేళ ఆయన మనస్తత్వం కూడా మన అందరికీ తెలుసు. ఏదైతే పట్టుకున్నాడో అదే పట్టుకుంటాడు తప్పి రెండో ఆలోచన ఖచ్చితంగా ఎవరైనా సరే ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ని గౌరవించి వెనక్కి వెళ్ళవలసిన బాధ్యత ఉందా. అందరూ కూడా చాలామంది తగ్గారు కూడా. ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈరోజు ఖచ్చితంగా మేము ఇవ్వం, పర్మిషన్ ఇవ్వం, మీరు ఎవరు రావద్దని కూడా చెప్పడం జరిగింది. దాని మీద చాలామంది తగ్గారు. కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రం తగ్గలేదు. ఆ నాయకుడు అలాగే ఉన్నారు, ఆ కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. వేళ ఆయన దిగి వేళ పోలీసులు అడ్డుకుంటే ఏం చెప్తాడంటే ఆయన నేను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా చెప్తాడు, కళ్ళలకు అంటాడు. ఇలా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఆయన చేసే కార్యక్రమాలు చేయడు, ఎప్పుడు కూడా కుర్చీ మీద ఆలోచన తప్పించి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, లేకపోతే ఇవన్నీ రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచన ఎప్పుడు కూడా లేదు. ఈయన ఎప్పుడు కూడా కుర్చీ మీదే ఉంటాడో, నేను కూడా కాబోయే ముఖ్యమంత్రి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి అడుగుతున్నాడు. మరి ఎంతవరకు ఇది సబబు? ఇది ఈయన చరిత్ర ఒకసారి చూడండి. మరి ఈయనకి కేసులు ఏమైనా ఉన్నాయి? ఎప్పుడైనా కేసుల గురించి చెప్పాడా? 11 కేసులు ఎప్పుడైనా చెప్పాడా? ₹1,00,000 దోపిడీ జరిగింది, రాజాఫ్ కరప్షన్ బుక్ కేసు. దాని మీద కూడా సిబిఐ డైరెక్టర్ నిర్ధారణ చేసి 43,000 కోట్లు నిర్ధారణ చేసి దాని గురించి ఎప్పుడైనా దాని గురించి మాట్లాడగానే